సుప్రీంకోర్టు జడ్జిలతో కూడా ఈయన జడ్జిమెంట్ ఇచ్చేటట్టు ఉన్నాడు ఆయన చెప్పేది. ఉమ్, చెప్పే విషయాలు ఎట్లున్నాయంటే ఈయన సుప్రీంకోర్టుకు సిబిఐ ఏమి ఇచ్చిండేది కూడా చెప్పేస్తున్నారు వీరే. ఉమ్, అంటే ఎంత దీనికి దిగజారని, ఎంత దీనికి వెళ్ళిపోయినారనేది కనబడుతోంది. ఒకటి, బ్రహ్మనాయుడు గారు, ఉమ్, సుప్రీం కోర్టులో ఉమ్, ఇంత ప్రతిష్టాత్మకమైన కేసు నడుస్తూ ఉన్నప్పుడు, ఉమ్, వాదనలకు ప్రతివాదనలు సిబిఐ అక్కడ సమర్పించినప్పుడు ఉమ్, సీనియర్ న్యాయవాది లేకుండా పోవడం ఏందంటే అక్కడ నాకు అర్థం కాలే. ఆయన వేరే కోర్టులో ఉన్నాడని చెప్పి దాన్ని 19కి వాయిదా వేయడం చాలా శోచనీయం కదా. ఉమ్, అంటే ఇంత ఇంత పెద్ద కేసును ఆమె న్యాయవాది సునీతా రెడ్డి గారి న్యాయవాది, సీనియర్ న్యాయవాది అక్కడ జరిగేటప్పుడు ఉండాలా వద్దా? దీని మీద ఎందుకు వేరే కోర్టులో ఉన్నారని దీన్ని జాప్యం చేసి మరి 19వ తారీఖుకి వేయాల్సి వచ్చింది. ఇది వాదనలు ప్రతివాదనలు వినిపించాల్సిన టైం కదా కరెక్ట్ గా. అవును. ఎందుకు వాళ్ళు అశ్రద్ధ చేశారు అని అడుగుతున్నా. ఉమ్, అది సరే, ఇంతకుముందు నాగంశెట్టి సాయి గారు మాట్లాడారు. అంటే చట్టము రాధంశెట్టి నాగేంద్ర ప్రభుత్వం గారు. చేతు ఉమ్, చట్టము ఉమ్, ప్రభుత్వం మన చేతిలో ఉంటే మనం ఏమైనా చేయొచ్చా? అది జగన్మోహన్ రెడ్డి పని కాదు. ఇప్పుడు మీరు చేస్తున్నారే కూటమి, చట్టము నా చేతిలో ఉందని చెప్పి రెడ్ బుక్ ఓపెన్ చేసి రాజ్యాంగాన్ని అందరినీ లోపలేస్తున్నారే, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి సొంతానికి కూడా ప్రభుత్వాన్ని వాడుకోలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సొంతానికి కూడా చట్టము తన పని తాను చేసుకుంటూ పోవాలే తప్ప మనము దాంట్లో జోక్యం చేసుకోకూడదు. ఎన్నడూ కూడా జోక్యం చేసుకోలేదు. మీ మాదిరి ఉన్న వారిని లేని వారిని చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఉంది కదా అని రోజు అక్రమ అరెస్టు చేస్తున్నారే, ఆ రీతిలో జగన్మోహన్ రెడ్డి చెయ్యడు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, అక్రమ అరెస్టు మీరు చేస్తున్నది చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి చిన్నాన్నైనా కూడా చట్టం చేతిలో పెట్టేశాడు. మీరు ఏమైనా విచారించుకోండి, కానీ తగిన న్యాయం జరగాలి అని చెప్పాడు. మీరు అలా కాదు. మీరు చేసే ప్రభుత్వము పాలన వేరే, జగన్మోహన్ రెడ్డి చేసే ప్రభుత్వం పాలన వేరే. ఇప్పుడు సునీతా రెడ్డి గారిని గాని షర్మిల గారిని వీళ్ళు ప్రలోభ పెట్టి తీసుకున్న తర్వాత మాత్రమే వారి కుటుంబంలో చీలికలు వచ్చాయి అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటువంటి కుటుంబ వ్యవస్థతో ఆడుకోవద్దండి అని టీడీపీ వారిని దయచేసి కోరుకుంటున్నా. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకొని పోనివ్వండి. మీరు అన్న చెల్లెల మధ్య, తల్లి కొడుకుల మధ్య, అత్త భార్య పిల్లల మధ్య చిచ్చులు పెట్టద్దండి. ఆ విధంగా రాజకీయం చేసే బదులు ఇంట్లో కూర్చోవడం వేరు. ఆ రాజకీయం ఎందుకండి? ఆ రాజకీయం తగదు. నిర్భయంగా ఇక్కడ సరే ఒక పాయింట్ శ్రీకాంత్ గారు, తడిగుడ్డలతో ముందుకొచ్చే రాజకీయం కాదు శ్రీకాంత్ గారు ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే నేనేమంటా అంటే, మరి సునీత గారు షర్మిల గారు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది, మా గొంతు నొక్కేస్తా ఉన్నారు, మా ఆస్తులు లాగేసుకుంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు మాట్లాడినప్పుడు మరి ఆడబిడ్డలకు ఎవరు అండగా నిలబడకూడదు అంటారా? అవునండి, నేను చెప్పేది ఆడబిడ్డలకు నేను నిలబడని చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు చట్టం తన పని చేసుకొని పొమ్మని చెప్పి వాళ్ళని విచారించమని జరిగారు. వీళ్ళు ఇన్వాల్వ్ అయి వారిని ప్రలోభ పెట్టి గట్టిగా మాట్లాడినప్పటికీ ఇప్పుడు కుటుంబ వ్యవస్థను తీసుకొని వచ్చి రోడ్డు మీద పడేశారు. అది బాధ అండి. లేకుంటే ఎటువంటి కుటుంబము, ఎంత పెద్ద కుటుంబము, ఎప్పుడైనా అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కలిసి ఉండే కుటుంబం అది. సార్, వివేకానంద రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం, ప్రేమ, ఆప్యాయత ఉండేనా? అంటే మీరు పక్కనే విలేజ్ పక్కనే అన్నారు కాబట్టి. వివేకానంద రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, వారి పిల్లలకు కానీ వారి కింద ఉన్న కుటుంబ వ్యవస్థలో అందరికీ కానీ, వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి హైదరాబాద్ లో ఉన్న, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఢిల్లీలో ఉన్న, ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ప్రజల దగ్గరికి నిరంతరం ఉండే మనిషి వివేకానంద రెడ్డి గారు. ప్రతి ఒక్క సమస్యలను తీర్చే మంచి వివేకానంద రెడ్డి గారు. ఎక్కడ ఉన్నటువంటి వారు కూడా గ్రామాల నుంచి వివేకానంద రెడ్డి అంటే వారికి ఉన్నంత గౌరవం వేరే, వారికి ఉన్న ఆదర అభిమానాలు వేరే. వీరందరికన్నా చాలా గొప్పగా ఉన్నాయి నాకు తెలిసి. అటువంటి కుటుంబాన్ని ఈ కుటుంబ వ్యవస్థలోకి వీరు ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఇటువంటి స్థితికి తీసుకొని వచ్చినారు. తప్పకుండా దీనికి ఎవరు ఏమి చేసినా కూడా దీన్ని జరిగిన దానికి అందరూ కూడా చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా శిక్ష పడించాలి. తొందరగా ఆ సీనియర్ న్యాయవాదులు పక్కకు పోకుండా దీన్ని ఏదో తొందరగా తేల్చాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నా. చెప్తున్నా, ఈ మంచి టైంలో వాదనలు ప్రతిపాదనలు సిబిఐ మేము చెప్పేసి ఇంకా మీరేమన్నా చెప్పాలని ఉన్నప్పుడు సీనియర్ న్యాయవాది లేకుండా పోవడం ఏందండి? దీంట్లో రాజకీయం లేదా అని అడుగుతున్నాను.
ఆమె సీనియర్ లేకుండా పోతే ఈయన ఎందుకు బాధపడుతున్నాడు నాకు అర్థం కాదు. అవునండి, ఇంత ప్రతిష్టాత్మకమైన తెలుసా? కేసు లేకుండా అన్ని రక్షణ మీరే ఆఫ్ చెప్తారు. అన్ని మళ్ళీ మీరే సార్, మీరు మాట్లాడతారు చెప్పినప్పుడు ఎందుకు? ఎస్ శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు వినండి సార్. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మాట్లాడుతూ లాగండి శ్రీకాంత్ గారు. ద్వారా అస్సలు సునీతారెడ్డి మీరు ఈ రోజు మాట్లాడిన ప్రతి న్యాయవాదికి మాట జీరో. తొందరగా చేర్చండి ఏం చెప్తున్నా. మీరు మాట్లాడినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఓకే శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, వారి సమాధానం చెప్పండి. వినండి సార్. అదే నేను చెప్పిన కంక్లూజన్ చాలా ఇంకా ఉండండి, ఆగండి సాయి గారు, ఆగండి కొంచెం ఆగండి. కాదు మీరు ఆగండి కొంచెం. కాదు ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు శ్రీకాంత్ గారు? కంక్లూజన్ చెప్పారు కదా మీరు ఇంకేం చెప్తారు? కాదు బ్రహ్మనాయుడు గారు, మాట్లాడేటప్పుడు కొంచెము సహనం ఉండాలా, ఓపిక ఉండాలా. ఏదో ఒకటి బురద తల్లి పట్టకాల్చి మింగేస్తాము అంటే ఓకే శ్రీకాంత్ గారు సమయం లేదు, మీ సమయం ఇచ్చాను, మీ సమయం లేదు, మీ సమయం